రైతుల పక్షాన పోరాటంలో బీజేపీ వెనకబడిందా? చెప్పేదొకటి చేసేదొకటిలా బీజేపీ వ్యవహారం ఉందా? ఆర్భాటంగా రైతుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకున్న నేతలు రైతులకు మద్దతుగా పోరాటం చేయడంలో వైఫల్యం చెందారా? రుణమాఫీ కాని రైతుల పక్షాన బీజేపీ ఎందుకు పోరాటం చేయలేకపోతుంది? ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? పార్టీ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. మీ తరపున పోరాటం చేస్తాం, మీ సమస్యలు పరిష్కరిస్తాం, రైతు రుణమాఫీ జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటూ మాటిచ్చిన బీజేపీ నేతలు తీరా ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమవుతున్నారని పార్టీ వర్గాల్లో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోతుందనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు సాధించిన బీజేపీ మరింత ప్రభావవంతంగా మారేందుకు దూకుడును ప్రదర్శించలేకపోతోందా? అధికార కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేయడంలో వైఫల్యం చెందుతోందా? రుణమాఫీ కాని రైతుల పక్షాన పోరాటం చేస్తామని బీజేపీ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయగా రుణమాఫీ కాని రైతులు పెద్ద ఎత్తున ఫోన్లు చేశారు. రుణమాఫీపై పోరాటానికి ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తామన్న బీజేపీ అడపాదడపా కార్యక్రమాలు ఏర్పాటు చేసి రుణమాఫీ కాని రైతుల లిస్టు సేకరించి చేతులు దులుపుకుంది. ఆ తర్వాత ఏ విధంగా పోరాటం చేయాలనే కార్యాచరణ కూడా రూపొందించలేదు. కనీసం హెల్ప్ లైన్ కి ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎందుకు వాళ్లకు రుణమాఫీ కాలేదు అనే అంశాలను కూడా ఎక్కడా నాయకులు వెల్లడించడం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి లిస్టు సేకరించి రుణమాఫీపై పోరుబాట పట్టింది. ఇప్పటికే రైతుల పక్షాన తమ గళం విప్పుతూ ధర్నాలు కూడా చేసింది. కానీ బీజేపీలో చలనం లేకుండా పోయిందా? పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఆఫీస్ దాటి కాలు బయట పెట్టడం లేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై రుణమాఫీ అవడానికి ఎలాంటి ఒత్తిడి తేవాలో ఇప్పటి వరకు కూడా ముఖ్య నేతలు సమావేశం కూడా నిర్వహించలేదట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు. దీంతో ఆయన తెలంగాణ కంటే ఎక్కువ సమయం ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లోనే గడుపుతున్నారు. ఎంపీలుగా గెలిచిన నేతలు ఎవరి నియోజకవర్గాలకు వారే పరిమితమవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నేతలు కేవలం అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో తమ నియోజకవర్గాల్లో ఉంటున్నారు. దీంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలియక పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎక్కడైతే రైతు రుణమాఫీ హామీ ఇచ్చిందో రుణమాఫీ చెయ్యని పక్షంలో అక్కడే రైతులతో భారీ సభ నిర్వహిస్తామని బీజేపీ చెప్పింది. ఇంతవరకు అలాంటి కార్యక్రమానికి రూపకల్పన చెయ్యలేదు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వ తీరుపై పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది.